హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లు సీఎం జగన్పై అయితే విజయం అయితే సాధించారని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ముందుగా వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అయితే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేయలేదండి. కాకపోగా ఇంకా జీపీఎస్ అనే కొత్త పథకాన్ని అయితే తీసుకొని వచ్చి ఉద్యోగులకి పెన్షనర్లకి ఇష్టం లేకపోయినా సరే ఉద్యోగుల మీద రుద్దటానికి అయితే చూశారు. అదేవిధంగా పిఆర్సీ కానీ డిఏ అరియర్స్ కానీ ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఒక్క డిఏ అరియర్స్ కూడా జమ కాని పరిస్థితి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి కూడా ఎక్కడ జమ కాలేదు. అదేవిధంగా ఉద్యోగ పెన్షనర్లకు 1వ తారీఖునే వారికి రావాల్సినటువంటి జీతాలు పెన్షన్లు కానీ ఏ ఒక్కరికి కూడా సకాలంలో జమ కాని పరిస్థితి ఈ 5 ఏళ్ల సమయంలో. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అరియర్స్ కానీ వారికి రావాల్సిన బకాయిలు ఏవి కూడా జమ చేయని పరిస్థితి. కొద్దో గొప్ప ఎక్కడా కూడా ఈ పెండింగ్ బిల్లులు అనేటివి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరికి జమ కాలేదండి. తక్కువ బిల్లులు ఎవరైతే ఉంటాయో వారికి మాత్రమే జమ కావడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఏపీజీఎల్ఐ బిల్లులు కానీ ఏ బిల్లులు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా జమ కాని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి ఈ యొక్క పిఆర్సీ తక్కువ ఇవ్వడం, ఐఆర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు సంబంధించి భారీగా జీతాలు కూడా తగ్గిపోవడము, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సులు కూడా తగ్గించడము, పెన్షన్లకు రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను కూడా తగ్గించడము, అదేవిధంగా ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగి ఉద్యోగులైతే ఈ 5 ఏళ్ల సమయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారండి. ఒక టీఏ అరియర్సే 2 లక్షల నుంచి 4 లక్షల పైమాటే అరియర్స్ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా జమ చేయని పరిస్థితి. ఇక పిఆర్సీ అరియర్స్కు సంబంధించి ఏకంగా పదవి విరమణ సమయంలో అయితే ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఉద్యోగులు అయితే ప్రశ్నించుకున్నారు వారిని వారే. మొత్తానికైతే ఉద్యోగ పెన్షనర్లు ఏపీ ప్రభుత్వం మీద గెలిచారని చెప్పాలంటే సీఎం జగన్పై పెద్ద గెలుపునైతే గెలిచారనే చెప్పాలి. మొత్తానికి ఈ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని ఈ ఓట్ల రూపంలో అయితే తెలియజేయడం జరిగింది. ఎక్కడా చూసినా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా పోస్టల్ బ్యాలెట్లు ఈ ఓట్లు అన్నీ కలుపుకున్నా కూడా ఏది ఏమైనా సరే సీఎం జగన్పై అయితే ఏపీ ఉద్యోగులు విజయం సాధించారనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో వారికి ఏ మంచి జరగలేదని చెప్పి అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులని అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో అయితే ఎక్కడా చేయలేదండి. కొద్దో గొప్ప ఎవరినో కొంతమందిని మాత్రమే రెగ్యులర్ చేయటం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న ఉద్యోగులు పెన్షనర్లు సీఎం జగన్కు బుద్ధి చెప్పారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అధికారంలో నుంచి దించేస్తున్నట్టే కనిపిస్తోందండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ఆధారంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి అయితే రానున్నట్టు సమాచారం. ముందడుగులో అయితే ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఏది ఏమైనా సరే ఈసారి సీఎం జగన్పై ఉద్యోగ పెన్షనర్లు విజయాన్ని అయితే సాధించారనే చెప్పుకోవాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.